ఇలా చూడండి సార్, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ను హైజాక్ చేస్తున్నారు. విమానాలని హైజాక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంతకంటే ప్రమాదకారిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మారారని ఇక్కడున్నటువంటి ఆధారాలు చెబుతున్నాయి. ఏవైనా హైజాక్ చేయగలిగినటువంటి ధీరుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడో కలలుగన్నారట, ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాశారు. ఆయన కలగన్నారు కాబట్టి ఆయనదే అట అది. ఆయన చాలా కలలుగన్నారు, చార్మినార్ గురించి కలగన్నారు, అదే ఆయనదే. గోల్కొండ కూడా ఆయనదే, ఆయనే కట్టాడు. తర్వాత హైదరాబాదులో శంషాబాద్ విమానాశ్రయం, ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ని, తర్వాత పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే, ఇవన్నీ కూడా మెట్రో, ఇవన్నీ కూడా ఆయన కలలుగన్నారు. ఆయన కలలుగన్నారు కాబట్టి ఆ క్రెడిట్ అంతా కూడా ఆయనది. అందరూ కలలుగనండి పడుకొని మీకే వచ్చేస్తుంది. కాకపోతే మీరు కలలుగనలేదు, ఆయన కన్నారు. అలా కలలు కనడం అనేది ఓ కళ అని చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేశారు. ఒకసారి చూడండి సార్, జగన్ గారి విజన్ ఎలా ఉందో. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి అప్పటికే ఉన్నటువంటి కేసులు, కోర్టుల్లో ఉన్న 130 కేసులు పరిష్కరించేలా చేసింది జగన్. కేంద్ర రక్షణ పర్యావరణ అనుమతులు తెచ్చింది జగన్. 2700 ఎకరాల భూసేకరణ చేసింది జగన్. భూసేకరణ R&Rకు 967 కోట్లు ఖర్చు చేసింది జగన్. 67 కోట్లతో పునరావాస కాలనీలు నిర్మించింది జగన్. ఇంకా చూడండి సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ R&R కోసం 1200 కోట్లు ఖర్చు చేసింది జగన్. 2024 ఎన్నికల నాటికి రన్వే పనులు కీలక దశకు తెచ్చింది జగన్. టెర్మినల్ నిర్మాణ పనులు ముందుకు తీసుకెళ్లింది జగన్. 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల కనెక్టివిటీ రోడ్డు ఆలోచన చేసింది జగన్. రోడ్డు పనులకు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చింది జగన్. రాసుకోండి, రాసి పెట్టుకోండి. ఇందులో ఏ ఒక్కటైనా సరే చంద్రబాబు నాయుడు గారు చేశారేమో లోకేష్ గారిని అడగండి.